హాయ్ హలో ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా క్యాండా స్టోరీస్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది సంక్రాంతి వ్లాగ్. సంక్రాంతికి మేము ఎక్కడికి వెళ్తున్నాము అండ్ ఏమేం చేసాము అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విన్సర్ తెలుగు అసోసియేషన్ వాళ్ళది ఈవెంట్, సంక్రాంతి ఈవెంట్ ఉందన్నమాట. సో దానికోసమని మేము విన్సర్కి స్టార్ట్ అయ్యాము. ఈవెంట్ కోసమని. సో మేము ఉండేది టొరాంటో. సో టొరాంటో నుంచి విన్సర్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 4.5 hours పడుతుంది. సో 4.5 hours డ్రైవ్ చేసుకుంటూ విన్సర్కి రీచ్ అయిపోయాము. మేము ముందు డే వెళ్ళామన్నమాట. సో ఈవెంట్ ఉన్న ముందు డే వెళ్ళి ఒక హోటల్లో స్టే చేసాము. అక్కడ నైట్ మొత్తం స్టే చేసి మార్నింగ్ ఈవెంట్ చూసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాము అనమాట. సో మేమున్న హోటల్ అది లెక్సింగ్టన్ అని. సో అదనమాట. ఆద్య, హిమాంశి అసలు చాలా సపోర్ట్ చేశారు. ట్రావెలింగ్ అప్పుడు ఏ ఇబ్బంది పెట్టలేదు. మధ్యలో వాళ్ళకి ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాను. సో కార్లోనే ఒక దగ్గర ఆగి కొంచెం తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాను అనమాట. చెక్ ఇన్ చేస్తున్నాడు అక్కడ. చెక్ ఇన్ చేసి ఇమీడియట్గా ఇంకా రూమ్కి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. కిడ్స్ కూడా చాలా అలసిపోయారు. లాంగ్ డ్రైవ్ కదా, సో ఈజీగా మనమైనా టైర్డ్ అయిపోతాం అంత డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే. సో మేము ముందుడే వచ్చాం కాబట్టి సో రెస్ట్ తీసుకోవడానికి ప్రాపర్గా టైం దొరికింది. సో రూమ్కి వెళ్ళాము. రూమ్ వాజ్ రియల్లీ స్పేషియస్, బాగుంది. 2 beds ఇచ్చారు అండ్ క్లీన్ అండ్ నీట్గా ఉంది. సో ఇట్ వాజ్ స్పేషియస్, బాగుంది. ఫర్ 1 night ఇట్ ఈస్ ఓకే కదా. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయిపోయామన్నమాట. కిడ్స్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయి, సో ఈవెంట్ మార్నింగే ఉంది. సో ఫాస్ట్గా రెడీ అయిపోయాము. నేను ఈ yellow కలర్ ఇక్కత్ పట్టు కట్టుకున్నాను. ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్, లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. ఇంకా జ్యువెలరీ వస్తే నా దగ్గర నార్మల్ జ్యువెలరీ బేసిక్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నది ఉంది. సో అది నేను వేసేసుకున్నాను. ఈవెంట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో జస్ట్ 5 to 10 minutes దూరంలోనే ఉంది ఈవెంట్. అదొక పెద్ద హాల్లో చేస్తున్నారు. సో ఇట్ వాజ్ నైస్. లోపలికి వెళ్ళగానే ఇలా డెకరేషన్ చేశారనమాట. బాగుంది, మంచిగా అనిపించింది. ఇంకా లోపల దీపం వెలిగించి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. పంతులు గారు వచ్చారు. సో ఈవెంట్స్ అన్నీ మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. కిడ్స్ అందరినీ స్టేజ్ మీదకి గ్యాదర్ చేసి అక్కడ కెనడా నేషనల్ యాంథమ్ పాడిపిస్తున్నారు. ఇది అయిపోయిన వెంటనే ఇండియన్ నేషనల్ యాంథమ్ కూడా పాడిపించారనమాట. సో ఎంత బాగా పాడుతున్నారో ఇండియన్ నేషనల్ యాంథమ్ కూడా, అసలు చాలా బాగా అనిపించింది చూస్తుంటే. భోగి పనుల కోసం కిడ్స్ అందరూ గ్యాదర్ అవ్వండి అని జస్ట్ చెప్పారనమాట. అనౌన్స్ చేసి ఇంకా యాంకర్ చెప్తుంది భోగి పళ్ళ కోసం ఏవేవి కావాలి అని చెప్పి. ఆద్య ఫస్ట్ వెళ్ళిపోయింది, నేను వెళ్తా స్టేజ్ మీదకి అని చెప్పి. ఇక్కడ అందరు పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నారనమాట కూర్చోబెట్టుకొని. సో నేను అక్కడ హిమాంశి, ఆద్య కూర్చున్నారు. మేమిద్దరం వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరికి భోగి పళ్ళు పోస్తున్నాం అనమాట.
భోగి పండ్ల తర్వాత కిడ్స్ అందరినీ స్టేజ్ మీదనే, చిన్న పిల్లల్ని అందరినీ స్టేజ్ మీదనే ఉంచి సాంగ్స్ పెట్టారనమాట. వాటి మీద డాన్స్ చేస్తున్నారు. ఎంత క్యూట్ ఉన్నారు కదా చిన్న పిల్లలు, చిన్న చిన్న బేబీస్ క్యూట్గా డాన్స్ చేస్తున్నారు. ఎంత ముద్దుగా ఉన్నారో. ఈ ఈవెంట్లో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెట్టారనమాట. వడ అని, పులిహోర అని చెప్పి, చపాతీలు, కర్రీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీ, చింత చిగురు పప్పు, గుంతి వంకాయ, ఇలా అన్ని వెరైటీస్ పెట్టారనమాట. వెజ్లోనే చాలా బాగా అనిపించాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ ఈవెంట్ మెయిన్గా కండక్ట్ చేసిన వాళ్ళు విన్సర్ తెలుగు అసోసియేషన్. ఈవెంట్స్కి మెయిన్గా కావాల్సింది స్పాన్సరర్స్ ఉంటేనే ఈవెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఈ ఈవెంట్కి ఎవరెవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచి ఇంకా వాళ్ళ కంపెనీస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు అనమాట. దీని తర్వాత ఇంకా పర్ఫార్మెన్సెస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అన్ని సంక్రాంతి సాంగ్స్ మీద డాన్సెస్ చేశారు. చాలా బాగున్నాయి. ఈచ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. కిడ్స్ చేశారు, కొంతమంది స్కిట్స్ చేశారు, కొంతమంది సింగింగ్, అలా డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది. లాస్ట్లో ఇంకా అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఎవరెవరివి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయో దాని మీద, అండ్ కొంతమంది స్పాన్సరర్స్కి కూడా అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇంకా లాస్ట్లో డీజే పార్టీ అని చెప్పి డీజే ఆన్ చేసి అన్ని సాంగ్స్ పెట్టారు. ఇంకా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డాన్సెస్ వేస్తున్నారు. చాలాసేపు ఫన్ ఉండింది. చాలామంది బాగా ఇంకా ఫుల్ మస్తీ జోస్ తోటి సాంగ్స్ మీద పర్ఫామ్ చేసి డాన్స్ చేసి చాలా బాగుంది. తర్వాతకి ఇంకా వ్రాపప్ అనమాట. దీని తర్వాత ఇంకా అయిపోయింది, ఈవెంట్ అయిపోయింది, అండ్ వీ వర్ హెడ్డింగ్ బ్యాక్ టు హోమ్ అనమాట. And that's it for the video. If you like the video, please like, share and subscribe to my channel Pooja Kanda Stories. Thank you. Take care. Bye bye.